ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటికే పలు రాష్ట్రాలను పొలిటికల్ గా హీట్ ఎక్కించింది. ఇక తెలంగాణను జల్లెడ పట్టబోతోన్న సర్ ను సీఎం రేవంత్ రెడ్డి డీకోడ్ చేయబోతున్నారు. ఎస్, తెలంగాణలో సర్ ప్రక్రియపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సర్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. సర్ సమస్యలపై ప్రత్యేక వ్యూహం అమలు చేయబోతున్నారు. అర్హులకు చెందిన ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా బూతుల వారి ఇన్ఛార్జ్ల నియామకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. సర్ ప్రభావం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్న ఆయన ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణపై దృష్టి పెట్టాలన్నారు. ఎస్ఐఆర్ ప్రభావం కాంగ్రెస్ కార్యకర్తలు సాధారణ ఓటర్లపై పడకుండా ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పటికే సర్ ప్రక్రియ జరిగిన రాష్ట్రాల్లోని పరిస్థితులు తెలంగాణలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటీవల జరిగినటువంటి సర్ రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో ఉదాహరణకు బెంగాల్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో రాజకీయ దురుద్దేశంతో ఓట్లను తొలగించేటువంటి ప్రధాన ఎజెండాతోటి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రతి బూతును ఒక కేంద్రంగా ఒక యూనిట్గా తీసుకొని తప్పకుండా అక్కడ స్థానిక నాయకత్వంతో మరి ఈ యొక్క ఓట్ల పరిశీలనలకు సంబంధించిన కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం ఏకగ్రీవంగా హాజరైనటువంటి సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవడం జరిగింది. ఇక సర్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందో ముందుగానే గుర్తించినట్లు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు తెలిపారు. ముఖ్యంగా లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులు, వలస వెళ్లిన ఓటర్లు, మహిళలకు సర్ పెద్ద సవాల్గా మారొచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే కాంగ్రెస్ సభ్యత్వ నమోదు బృందాలను సర్ ప్రక్రియలో కీలకంగా వినియోగించాలని ఆదేశించారు. సర్ పర్యవేక్షణ కోసం తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్సభ స్థానాలకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇన్ఛార్జీలంతా సమర్థంగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాపాడగలమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో 93 లక్షల ఓట్లు తీసేశారని, అక్కడ బీజేపీ చేసిన కుట్రలతో ప్రభుత్వమే మారిపోయిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలని పార్టీ నేతలను హెచ్చరించారు. పరిపూర్ణమైన సెక్యులర్ ఓట్ని కాపాడుతున్న ప్రక్రియలో భాగంగానే ఇవాళ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తా ఉన్నాం. నిష్ణాతులు వచ్చారు ట్రైనింగ్ ఇవ్వడానికి, ఆ ట్రైనింగ్ ఇస్తారు. వారు ఇచ్చిన ట్రైనింగ్ తరఫీదు ఆధారంగానే మన BLA-2 ఎవరుతున్నారు వారు క్షేత్రస్థాయిలో ఓట్లను కాపాడే ప్రక్రియ పాల్గొంటారు. మరోవైపు సర్ విషయంలో హైదరాబాద్ నగరం పైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్ పై 15 ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అటు మహిళా ఓటర్ల విషయంలో ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందించాలన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి సర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తంగా సర్ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి సవాల్గా భావిస్తున్నారు. దీన్ని రాజకీయంగానే కాకుండా ఓటర్ల హక్కుల పరిరక్షణ కోణంలోనూ ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా విస్తృత కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.